హాయ్ నేను సతీష్. లేటెస్ట్ ప్రోమో చూస్తాం. అసలు ఊహకందని రీతిలో రిజల్ట్ అయితే వచ్చిందని అర్థమైతే ఉంది. అక్కడ ప్రోమో ప్రకారం చూసుకుంటేనే డీకోడ్ చేసేయచ్చు ఎవరు ఎలా విన్ అయ్యారు, ఏ పాయింట్స్ వచ్చాయి. అట్లాగే ఇంతకుముందు జరిగిన మొత్తం 3 టాస్కుల్లో పాయింట్స్ బేస్ చేసుకుని ఫైనల్గా ఈ 4 టాస్కుల్లో ఎవరు ఏ పొజిషన్లో ఎన్ని పాయింట్లతో ఉన్నారు బిగ్ బాస్ నిన్నే హెచ్చరించి మరీ పెట్టాడు. నేను అన్ని రకాలుగా ఈ వారం అంతా మీకు టెస్ట్లో పెడతాను. సో ఆ డేంజర్ జోన్లోంచి ఎవరు బయటపడతారో వాళ్ళు హ్యాపీ, మిగతా వాళ్ళంతా కలిపి ఆ ఫైర్ స్టోమ్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవిక్షన్కి ముడిపెట్టబోతా ఉన్నాడు గనుక మరి ఎవరు డేంజర్ జోన్ నుంచి బయటపడేదానికి టెస్ట్లు కూడా చూశారు కదా బిగ్ బాస్ ఎట్లా పెట్టాడంటే, ఫస్ట్ ఇసుక టాస్క్లో ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉంటూ ఆ వెయిట్ ఇసుక మోసుకుంటూ పరిగెత్తుకుంటూ హడ్డిల్స్ దాటుకుంటూ వేగంగా వెళ్ళే దగ్గర ఫిజికల్గా అట్లా స్పీడ్ ఆ రెండు కలిపి ఆ టెస్ట్ అయితే ఆ టాస్క్లో పెట్టాడు కదా. అట్లాగే నీడిల్స్ టాస్క్లు ఏంటంటే పేషెన్సీ, అట్లాగే బ్యాలెన్సింగ్ ఎవరు ఎట్లా చేస్తారు, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా రూల్స్ బేస్ చేసుకుని ఆడతారు అంటే కంప్లీట్గా స్ట్రాటజీ పేరుతో ఫౌల్ గేమ్ లూప్ హోల్స్ వెతకొచ్చు కానీ మరీ అది టూ మచ్ కదా. మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మెయిన్ రూల్ ఏదైతే ఉందో అది పాటించకుండా నీడిల్స్ ఏమో పని పాట లేక బిగ్ బాస్ టీం పెట్టినట్టుగా బిస్కెట్ చేసేసారు. ఒక గొర్రె ఎట్లా పోతే మిగతా గొర్రెలన్నీ అట్లాగా ఫాలో అయిపోతాయి అంటారు కదా. అట్లాగా రీతు అండ్ డీమాన్ ఆటనే తనూజ అండ్ కళ్యాణ్ ఫాలో అయిపోయి అడిగాక కూడా వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి ఆడుకుంటాను ఎంఎన్ఎల్ చెప్పడంతో శ్రీజ వాళ్ళు ఫాలో అయిపోయి ఇక భరణయ్ అయితే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఒక బెలూన్ ఊదడానికి 2.5 నిమిషాలు తీసుకున్నాడంటే అలా స్ట్రాటజీ ఆయన లూప్ హోలు ఆయన అట్లా వెతుక్కున్నాడు. సంజన వాళ్ళు ఆడారంటే వాళ్ళకి అన్యాయం అయితే జరిగిపోయింది. సరే ఇక ఈ టాస్క్ కూడా చూసాం. ఆ టాస్క్ అట్లా చేస్తారు కదా. ఇప్పుడు ఈ టాస్క్ కూడా ఏంటంటే ఫిజికల్గా ఎవరు ఎంత స్ట్రాంగ్ ఉంటున్నారో హోల్డ్ చేసేది, చాలా ఓపిక సహనంతో బలాన్ని మెయిన్ కదా ప్రదర్శించేది. మరి ఈ టాస్క్లు ఈ ప్రోమో చూస్తేనే డీకోడ్ చేసేవచ్చు. ఓవరాల్గా ఈ 4 టాస్కుల్లో ఎవరు ఎట్లా బొమ్మల టాస్క్ ఒకటి, బొమ్మల టాస్కులు కూడా చెప్పే కదా, మెమరీ పవర్, స్కిల్స్, పెయింటింగ్, డ్రాయింగ్ స్కిల్స్ అవన్నీ కలిపి టెస్ట్ చేశారు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసేసేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఈ టాస్కుల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద మీకేమనిపిస్తుంది ఒక మెసేజ్ పెట్టండి. అయితే ఇప్పుడు ఈ టాస్క్లో చూసుకుంటే నిజంగా అక్కడ ఆవిడ సంజన గారు చెబుతున్నట్టుగా ఫ్లోరా సంజన మాత్రమే ఇక్కడ అబ్బాయిలు లేరు, ఓన్లీ వాళ్ళిద్దరు పేరు ఫీమేల్ కంటెస్టెంట్స్. మిగతా అన్ని 4 టీముల్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ కాంబినేషన్ అయితే ఉంది. అయితే ఇక్కడ సుమన్ అండ్ శ్రీజ ఫస్ట్ రౌండ్లో అవుట్ అయిపోయారు కదా, ఒక 20 పాయింట్లు అయితే వస్తాయి వాళ్ళకి. అట్లాగే భరణి నాకు అనిపిస్తుంది ప్రోమోని చూసినా నాకున్న అప్డేట్స్ ప్రకారం చూస్తే ఫైనల్గా ఎవరు ఏ పొజిషన్ అనేది 4 టాస్కుల తర్వాత ఒక కన్క్లూజన్ అయితే ఇచ్చేస్తా. అట్లాగే భరణి అండ్ దివ్య 40 పాయింట్స్ అంటే సుమన్ టీం తర్వాత అవుట్ అయిపోయారు కనుక వాళ్ళకైతే ఒక 40 పాయింట్స్. తర్వాత వాళ్ళకంటే ఎక్కువసేపు ఉన్నట్టున్నారు అక్కడ సంజన అండ్ ఫ్లోరా. సో థర్డ్ ప్లేస్లో అవుట్ అయిపోతే వీళ్ళకి ఒక 60 పాయింట్లు వస్తే ఇక కళ్యాణ్ తనూజ అవుట్ కదా 4th ప్లేస్లో 80 పాయింట్లు. ఫైనల్లీ డీమోన్ పవన్ అండ్ రీతు విన్ అయితే వాళ్ళకి 100 పాయింట్లు వస్తాయి. ఇదే అర్థమైతే ఉంది. డీమోన్ వాళ్ళకి 100, కళ్యాణ్ వాళ్ళకి 80, సంజన వాళ్ళకి 60, భరణి వాళ్ళకి 40, సుమన్ శ్రీజకి ఏమో 20 పాయింట్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా. ఇక్కడ తనూజ చూసారా ఎంత వెరైటీగా ఉంటుందో. నాకు చెప్పడానికి రాక్ కళ్యాణ్ నీది డౌన్ అయిపోయింది, నువ్వు అవుట్ అయిపోయావు. వాస్తవానికి ఈవిడ కదా వదిలేసింది, మరి ఆయన మీద అరుస్తుంది ఏంటి? కలికాలం అంటే ఇదేనా? ఆయన వదిలేశాడా? ఆయన బ్యాలెన్సింగ్ బాగానే చేస్తున్నాడు కదా, ఫిజికల్ టాస్కులు బాగానే పెడతాడు కదా. బట్ ఓడిపోయిన తర్వాత ఇట్లా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఈ కారణాలు వెతుక్కుంటే మొన్న భరణి కూడా అందుకే భయపడి అంతకుముందు వీళ్ళిద్దరు 3 స్టార్స్ ఉంటాయి కదా, మాస్క్ మ్యాను వీళ్ళు 4 ఇటద్దరు చెప్పి ఆడారు కదా, అందులో అందుకే భయపడిపోయి కూడా భరణే బాబాయ్ నా వల్లే ఓడిపోయింది అనేసి గోల పెట్టేస్తుంది, ఏడిచేస్తుంది, ఇంకా డ్రిల్లింగ్ భరించలేను, మొహం చూడలేము, ఏడుపు మొహం పెట్టుకున్న మూలకి వెళ్ళిపోద్ది లేక భయపడిపోయి. ఆ తర్వాత ప్లాంక్స్ వచ్చేటప్పటికి ఫ్లోరా షైని, దివ్య, ఇంకెవరైనా ఎమాన్యుయల్ వీళ్ళందరూ 4 ఉండేటప్పుడు ఈ అమ్మాయికి 2 ప్లాంక్స్ ఇచ్చేసి తర్వాత రాము రాధరి కూడా అడిగితే అలాగే చెప్పుకోండి. ఎందుకంటే తనూజ మైండ్ ఎట్లా ఉంటుందని భరణి ఫుల్గా చదివేస్తాడు కనుక కళ్యాణ్ ఒకళ్ళు చదివినా చదవడు. ఎందుకంటే క్రష్ అనుకున్న వెనక చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కనుక. చూసారా ఆవిడ ఓడిపోయిన వెంటనే ఎట్లా అరుస్తుందో. రాత్రి కూడా అట్లాగే నైట్ ఫ్రూట్స్ కోసం కెప్టెన్గా ఇప్పుడు టెనెంట్స్ కూడా వచ్చారు కనుక ఎగ్స్ ఫ్రూట్స్ షేర్ చేయాలని చెప్పి అడిగేటప్పుడు కూడా ఆ తనుజ అతని మీద కూడా అరుపులు. అందరూ తెచ్చిపెట్టే ఏంటంటే అందరివి తీసుకెళ్తారు కదా, ఇవి కూడా తీసుకెళ్ళి వాళ్ళు తెచ్చి పెట్టలేరా, పెట్టండి అని ఆయన అంటే ఏంటి నోటుదోలు తగ్గించుకొని చెప్పి ఈవిడ అరుస్తూ ఉంది. రోజు మనకి కామన్గా కనిపించేవేంటి చెప్పనా, ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ రెగ్యులర్గా తనూజ అరుపులు అలకలు ఇవి కామన్. అలాగే ఎమాన్యుయల్ జోకులు, ఆ ఫ్లట్టింగ్ నవ్వులు ఇవి కామన్గా ఉంటాయి. భరణి ముద్దులు, ఎవరికంటే ఈరోజు ఎమాన్యుయల్కి వెళ్ళి ముద్దు పెట్టేస్తున్నాడు. అబ్బా ఎంత సేఫ్ ప్లే అంటే నిజంగా భరణి గురించి మీరేం ఎక్స్పెక్ట్ చేశారు ఫస్ట్ 1 వీక్లో 2 వీక్స్లో? ఇప్పుడు ప్రజెంట్ ఆయన గేమ్ ఎట్లా ఉందో ట్రాన్స్పరెన్సీతో ఫెయిర్గా ఒక అభిమానం అయినా సరే ఒక మెసేజ్ పెట్టండి, నిజంగా రైట్ వేలోనే ఆడుతున్నాడా? తెల్లారు లేస్తే ఆ రామురాధుని పిలిచి ముద్దులు పెట్టి ఎమాన్యుయల్కి ఈరోజు ముద్దు పెట్టేసి అవసరం ఇవి నిన్న ఊరికి
ఇక ఎందుకో గేము భయంగా అందరితో మంచి అయిపోవాలి, వాళ్ళ ఫ్యాన్స్ వల్ల కూడా మనం ఇది కాకూడదు, ఒక బాండింగ్ ఉండాలి అనుకుని చేతిలో చెడగొట్టుకుంటున్నాడు బర్నే. నిజంగా ఆయన మీద పెట్టుకున్న అంచనాలకి తగ్గట్టయితే ఆడట్లే. ఎమ్మెన్యేలు రాము వాళ్ళు అక్కడ కూర్చుంటూ వచ్చి ఎమ్మెన్యేలు అనుకుని తీసుకుని బొగ్గ మీద ముద్దు పెడతా ఉన్నాడు. ఎందుకు ఈ సేఫ్ గేమ్స్ ఇవన్నీ? అంత బాండింగ్స్ అంత ఎమోషన్స్ అక్కడ ఏముంటాయి? సరే, ఈ పాయింట్లు మాట్లాడుకుందాం. ఇక ఇసుక టాస్క్ ఏదైతే ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ది ఇసుక టాస్క్ బ్యాలెన్సింగ్ పోసుకోరు కదా, ఆ టాస్క్, తర్వాత నీడిల్స్ టాస్క్, ఆ బలూన్ పేల్చే టాస్క్, తర్వాత చూసుకుంటే పాయింట్లు ఎట్లా అంటే ఇటు పనిష్మెంట్ కింద కట్ చేసాడు కనుక బిగ్ బాస్. అప్పటికి రీతు చౌదరి అండ్ డీమోన్కి 50 పాయింట్లు ఉంటే సంజన ఫ్లోరాకు 40 పాయింట్లు ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో భరణి దివ్య కూడా ఈక్వల్, సెకండ్ అండ్ థర్డ్ 40 పాయింట్స్ ఉన్నాయి. కళ్యాణ్ అండ్ తనుజకు 30 ఉంటే శ్రీజ సుమన్ 10 పాయింట్లతో ఉన్నారు కదా. ఈ బొమ్మల టాస్క్ చూసిన తర్వాత ఇక్కడైతే నాకున్న అప్డేట్ ప్రకారం భరణి టీమే విన్ అయ్యిందంట. సో 40 + 100 ఓవరాల్గా అయితే 140 పాయింట్స్ వస్తే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. అట్లాగే సంజన టీము ఆ బొమ్మల టాస్క్లో సెకండ్ ప్లేస్ వస్తే అంతకుముందు ఉన్న 40 + 80 ఓవరాల్గా 120తో సెకండ్ ప్లేస్లో ఉంటారు. అట్లాగే సుమన్ అండ్ శ్రీజ మూడో ప్లేస్లో ఉండడం వల్ల ఒక 60 పాయింట్లు వస్తే అంతకుముందు ఉన్న 10 + ఇది 60 కలిపి ఒక 70తో థర్డ్ ప్లేస్లో వాళ్ళైతే ఫోర్త్ ప్లేస్లో ఉంటారు. ఇక డీమోన్ అండ్ రీతు వీళ్ళకి ఏంటంటే ఫోర్త్ ప్లేస్లో ఒక 40 పాయింట్లు ఎట్లా వస్తే అంతకుముందు ఉండే 50 + 40 కలిపి 90తో థర్డ్ ప్లేస్లో ఉంటారు. ఇక లాస్ట్కి కళ్యాణ్ టీంకి ఆ బొమ్మల టాస్క్లో లాస్ట్ పొజిషన్ అంట. వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేకపోయారు. ఆ ప్రోమో కూడా చూస్తే అర్థమవుతుంది కదా, అందరూ బొమ్మలు పట్టుకుని ఉంటే అతను ఖాళీ నిల్చొని ఉన్నాడు. సో అక్కడ 20 పాయింట్లు రావడం వల్ల అంతకుముందు 30 + 20 కలిపి 50 పాయింట్లు. సో ఫిఫ్త్ ప్లేస్లో ఉంటాడు. ఇక ఇప్పుడు ఈ ప్రోమో ప్రకారం టాస్క్ చెప్పిన తర్వాత పాయింట్లు కూడా చెప్పాను కదా, ఫైనల్లీ ఎవరు ఏ పొజిషన్ అని చెప్పేస్తే ఈ వెయిట్ లిఫ్టింగ్ టాస్క్లో ఇసుకతో బరువులు అంటే నిజంగా వేరేలా వేసుకోవాలి. అక్కడ సంజన అండ్ ఫ్లోరాడ్ అది ఫిజికల్గా ఎవరెంత స్ట్రాంగ్గానే చూసేది. ఫస్ట్ అయితే వాళ్ళు టెక్నికల్గా కూడా లాస్ట్కి వచ్చేసరికి చూసారే ఇట్లా వేలాడినట్టున్నారు. ఫస్ట్ ఇలాగ ఉంచి ముందుకు వంగి ఆ వెయిట్తో సపోర్ట్ చేస్తే అలా డౌన్ చేసి బ్యాలెన్స్ చేసిన లాస్ట్కి వెళ్ళడం వల్ల కొద్దిగా రిలీఫ్ వచ్చినట్టుంది. ఆ బ్యాక్ పెయిన్ నుంచి కూడా ఇట్లా వేలాడుతూ అది టెక్నికల్గా వీళ్ళకి వర్కౌట్ అయ్యిందేమో అనిపిస్తుంది అలా ప్లాన్ చేసుకోవడం వల్ల. సో వాస్తవానికి అయితే ఇలాంటి టాస్కుల్లో కూడా ఫిజికల్గా స్ట్రాంగ్ అంటే డీమోను, కళ్యాణ్, భరణి వీళ్ళే ఉంటారు కదా. కానీ టెక్నికల్గా వాళ్ళకి వర్కౌట్ అయినట్టుంది. మరి ప్రోమో ప్రకారం చూసుకుని ఫస్ట్ ప్లేస్లో డీమోన్ అని విన్ అయితే 100 పాయింట్లు వస్తాయి కదా. సో మొత్తంగా అంతకుముందు 90 + 100 190తో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఓవరాల్గా 4 టాస్కులు ముగిసే సమయానికి. ఇక కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో అవుట్ అయిపోవడం, తనుజ గొడవ పడ్డం చూస్తాను కదా, ఒక 80 వస్తే అంతకుముందు 50 + 80 130తో సెకండ్ ప్లేస్. ఇక సంజన ఈ టాస్క్లో థర్డ్ ప్లేస్ కనుక 60 వస్తే పాతవి 120 + ఈ 60 కలిపితే 180తో థర్డ్ ప్లేస్ మంచి పొజిషన్లో ఉన్నట్టే. ఇక భరణి ఈ టాస్క్లో ఫోర్త్ ప్లేస్లో వస్తే 40 వస్తాయి, పాత 40 + అవి 140 కలిపితే మొత్తం 180. ఓకే, అట్లాగే సుమన్ శెట్టి, శ్రీజ ఫస్టే అవుట్ అయిపోయారు కదా, అంటే లాస్ట్ ప్లేస్లో ఉంటారు కనుక 20 వస్తాయి. సో పాత 70 + ఇవి కలిపితే 90 పాయింట్లు వస్తాయి. సో మొత్తానికి 4 టాస్కుల్లో వచ్చిన పాయింట్ల ప్రకారం చూసుకుంటే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో దాన్ని బేస్ చేసుకుని బిగ్ బాస్ అయితే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్ అయితే వస్తూ ఉంది. మరి ఎందుకంటే వాస్తవానికి డీమోన్ రీతో ఒక డిస్కషన్ పెడతారు నిన్న. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే అరే ఫిజికల్ అయితే మన ఇద్దరం ఆడేస్తాం, బ్రెయిన్ అయితే కొద్దిగా ఆడదాంరా, బ్రెయిన్ కూడా ఆడదాంరా ఆయన డీమోన్ అంటే. బ్రెయిన్ అయితే ఎట్లా ఆడతారో చూసాం కదా, నీడిల్స్ టాస్క్లో వాళ్ళు కంత్రి గేమ్ ఆడేశారు, బ్రెయిన్ అలా కంత్రి గేమ్ ఆడడానికి వాడారు. అయితే ఇక్కడ కళ్యాణ్ వచ్చి రీతుతో ఆడదామని ట్రై చేస్తారు ఒక దశలో. ఎందుకంటే డీమోన్తో అంటాడు అరే తనుజ నువ్వు ఒక టీమ్గా ఆడండి, రీతు నేను ఒక టీమ్గా ఆడతాం, ఎందుకంటే కొద్దిగా చేంజ్ చేద్దాం, అటు ఇటు టీమ్స్ మారుద్దాం, రొటీన్ అయిపోతుంది లెక్క అంటే డీమోన్ ఒప్పుకుంటాడా, గుండె ఆగిపోదు ఆయనకి, హార్ట్ ధమ్మని పేలిపోదు. వద్దురా రీతుకు నాకు రీతు ఉండాల్సిందరా, మా ఇద్దరం ఒకటేరా. నిన్న చూసారా ఆయన ఎమ్మెన్యేలు కూడా ఒకటి వీళ్ళిద్దరు బయటికి వెళ్ళాక ఒకటే అనేసరికి పగలబడి నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు తప్ప అది ఎట్లా పోతుంది ఆడియన్స్కి అది లేదు. కానీ కొంతమంది మాత్రం హర్ట్ అయిపోతారు. లేదు సార్, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్షిప్పేనండి, మీరే అనవసరంగా రివ్యూర్సే ట్రాక్ అంటారు, ఇంకేదో లవ్ అంటారు, అది అంటారు, ఇది మేము లవ్ అని కూడా అనట్లేదు, ట్రాక్ అంతే, అదొక రకమైన ట్రాక్. అది లవ్ అనే పెద్ద పదం కూడా నేను వాడను కానీ పులిహోర కలిపేదానికి. సో మొత్తానికి అంతలా ఫిజికల్ అయితే ఆడేద్దాం, బ్రెయిన్ అయితే వాడేద్దాం అనుకున్నారు కానీ బ్రెయిన్ ఎట్లా వాడారో నేను చూసాం. పైగా బొకాయింపు దబాయింపు ఆయన మీద, రామురాదుడి మీద, ఇమ్మాన్యుయల్ మీద. అఫ్కోర్స్ ఇమ్మాన్యుయల్ది తప్పు ఉంది, సంచాలకుడిగా స్ట్రాంగ్గా డిస్క్వాలిఫై చేసి పడేసి ఉంటే బాగుండేది, కానీ చేయలేకపోయాడు. అయితే ఇప్పుడు 4 టాస్కుల తర్వాత ఎవరు ఎన్ని పాయింట్లు ఉంటారని చెప్పా కదా, దాంతోపాటు బిగ్ బాస్ ముందే చెప్పాడు పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి, చాలా ఎవిక్షన్కి సంబంధించి
తీవ్రమైన తుఫాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు కనుక పెద్ద ట్విస్ట్ అయితే ఉందంటే అదేంటనేది జర్నలిస్ట్ సతీష్ ఛానల్ అప్లోడ్ చేస్తే వెంటనే చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోకి ఎంతవరకు లైక్ చేయడం అయితే లైక్ కొట్టండి.